నాకు మాత్రం ఈ మూవీ నచ్చింది. ఇక నాకు నచ్చిందని చెప్పేసి ఇక అందరికీ నచ్చాలని అయితే ఏం రూల్ అయితే లేదు. వెంకటేష్ మా డైరెక్షన్ లో వచ్చిన రావ్ బహదూర్ మూవీ అయితే నేనైతే నిన్న నైట్ శశికళ థియేటర్లో 10:15 PM షోకి నేనైతే వెళ్ళి చూడడం అయితే జరిగింది. నాకు మూవీ మీద ముందు ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే చెప్తా. వెంకటేష్ మహా వచ్చేసరికి ప్రీవియస్ మూవీస్ లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కావచ్చు, నాకు ఆ 2 మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం. ఆ 2 మూవీస్ రీజన్స్ తోటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకు బేసికల్ స్టోరీ అయితే నాకు ఏం అర్థం కాలేదు. జస్ట్ 1 పాయింట్ తప్పించి ఎమోషన్స్ లో వాళ్ళు ఏమని చెప్పారంటే క్యాన్సర్ ఉంది, 60 years ఏజ్, క్యాన్సర్ 4th స్టేజ్, 1 year లో అంటే ఒక 2-3 months లో చనిపోవాల్సిన వ్యక్తి మినిమం టు మినిమం ఒక 1 year దాకా బతికాడు. సో ఆ యొక్క అనుమానం ఏంటి, ఆ యొక్క పెనుభూతం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ట్రైలర్ లో క్లియర్ కట్ గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదే కారణంగా మేబీ సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉంది ఏంటని అయితే నేను చూసా. మిక్స్డ్ రివ్యూస్ అనేది రావడం జరిగింది. చాలా మంది ఏం చెప్పారంటే ఈ మూవీ అందరి కోసం తీసిందైతే కాదు, అందరికి నచ్చకపోవచ్చు. మూవీ మాస్ ఆడియన్స్ కి కావచ్చు, ఇంకా నార్మల్ ఆడియన్స్ కి కావచ్చు, ఇంకా పల్లెటూరులో ఉండే వీళ్ళకైతే మేబీ అంతగా అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి అన్నారు కూడా. అనుకున్నారేంటి అన్నారు, డెఫినెట్ గా అన్నారు. ఇక నేను ఇక అదే అనుకుని మరి అంతగా ఏముంది ఏంటని చెప్పేసి నేను మూవీ అయితే చూసా. మూవీ చూసిన తర్వాత నాకు మాత్రం మూవీ నచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ మీకు లాగ్ అనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది. ఇది మాత్రం వాస్తవం. నేను కూడా అదే ఫీల్ అయినా. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుందా అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అలా లేదు. మీకు సెకండ్ హాఫ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి మూవీ అనేది నడుస్తుంది. సో ఇందులో ఆబ్వియస్లీ మీరు మూవీ చూస్తున్నప్పుడు థర్డ్ వాల్ అనేటివి డెఫినెట్ గా హీరో అనేది బ్రేక్ చేస్తాడు. సో ఆ థర్డ్ వాల్ బ్రేక్ చేసి మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ వచ్చేసి కొద్దిగంత టర్న్ తీసుకుంటుంది. ఓకే, సో టర్న్ తీసుకున్న తర్వాత మరి ఏం జరిగింది ఏంటి, ఆ యొక్క అనుమానం, దేనిపైన అనుమానం, ఎవరిపైన అనుమానం, మరి ఆ అనుమానం ఏంటి, మరి ఆ అనుమానం తెలుసుకున్నాడా లేదా ఏంటి అని చెప్పేసి మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఫస్ట్ హాఫ్ కొద్దిగా పేషెన్సీగా ఉండండి. ఫస్ట్ హాఫ్ చూసి మాత్రం తలలు గోక్కోవడం, అసలు ఏ మూవీరా, నేను ఏ మూవీకి వచ్చాచా, మధ్యలో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది మాత్రం అనుకోకండి. స్టే ఉండండి, ఇంటర్వెల్ వరకు ఉండండి. ఇంటర్వెల్ తర్వాత నుంచి మాత్రం మూవీ డెఫినెట్ గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఓకే, ఇక మీరు ఒకవేళ రివ్యూ చూస్తుంటే మాత్రం అందులో క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు ఏంటి, క్లైమాక్స్ వచ్చేటప్పుడు లైక్ 1 కాదు 2 ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు అనేది రివీల్ చేస్తారంటే. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ట్విస్ట్లు వచ్చేసరికి మీకు మూవీ స్టార్టింగ్ నుంచి సెటప్ అనేది, ఆ ట్విస్ట్ కు సంబంధించిన సెటప్ అనేది మీకు చేస్తూనే ఉంటాడు. బట్ అది మీరు క్యాచ్ చేయలేరు. సేమ్ నేను కూడా అదే ఫీల్ అయినా, నేను క్యాచ్ చేయలేకపోయినా. అరే నిజమే కదా, ఇది మనకు మూవీ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాడు కదా, ఇది ఎలా క్యాచ్ చేయలేము అని చెప్పేసి డెఫినెట్ గా అనుకుంటారు. ఇప్పుడు అది ట్విస్ట్ ఏంటి అంటే నేను మీకు చెప్పేసిన అనుకోదు, పెద్ద స్పాయిలర్ అయిపోతుంది. మళ్ళీ మీకు మూవీ చూడడానికి మీకు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం యాక్టింగ్ ఎవరికి వాళ్ళు చింపేశారు యాక్టింగ్. ఓకే, ఈవెన్ సినిమా మొత్తం మనకు సత్యదేవ్ అంటే రావ్ బహదూర్ రామప్ప అనే క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ తోటే మీరు ట్రావెల్ అవుతారు. ఈ ఫ్రేమ్ లో ఆ క్యారెక్టరే కనిపిస్తాడు మీకు. ఆ రేంజ్ లో సత్యదేవ్ యాక్టింగ్ అనేది చేశాడు. నేషనల్ అవార్డు ఇచ్చవచ్చు పోయి, ఓపెన్ గా చెప్తున్నా. ఆ రేంజ్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటా నేను. సత్యదేవ్ అని కాదు, వేరే క్యారెక్టర్స్ లైక్ వంట మనిషి అచ్చమ్మ అనే పాత్రలో ఒక అమ్మగారు చేశారు, ఆ క్యారెక్టర్ కావచ్చు. ఇంకా హీరో ఫ్రెండ్ డాక్టర్ రోల్లో చేశాడు, ఆ క్యారెక్టర్ కావచ్చు. ఇంకా కుసుమప్ప రాజు అని చెప్పేసి ఒక పిల్లోడు క్యారెక్టర్ చేశాడు, ఆ క్యారెక్టర్ కావచ్చు. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, నర్స్గా చేసిన ఆమె కావచ్చు. ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ తోటి దిస్ ఇస్ ద డైరెక్టర్ అంటే లైక్ డైరెక్టర్ పని ఏంటి, నువ్వు ఒక డైరెక్టర్వి, నీ కింద చాలా మంది ఉంటారు, యాక్టర్స్ కూడా నీ ఆధీనంలోనే ఉంటారు. నువ్వు వాళ్ళతోటి యాక్టింగ్ అనేది బయట తెప్పించుకోవాలి. అది డైరెక్టర్ అనేటివి సక్సీడ్ అయింది అక్కడ ఈ మూవీ విషయానికి వచ్చేసరికి. ఓకే, యాక్టింగ్ మాత్రం చింపేశారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఇంకా వేరే టెక్నికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే మాత్రం మనకు కెమెరా వర్క్ కావచ్చు, ఇంకా మ్యూజిక్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, సీజీ కావచ్చు. సీజీ అంతగా ఉండదు, బట్ అక్కడక్కడ ఉంటుంది. ఆ సీజీ కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఓకే, నాకు ఎస్పెషల్లీ మూవీ స్టార్టింగ్ లో కెమెరా వర్క్స్ అనేవి, మూమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. నేను ఎక్కడైనా బ్లింక్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఎక్కడ బ్లింక్ అయితే అవ్వలేదు. ఓకే, ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం నేను సాంగ్స్ గురించి అంతగా మాట్లాడుతాను, ఎందుకంటే సాంగ్స్ అనేటివి నాకు అంతగా నచ్చలేదు. బట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి మాత్రం
మొత్తం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గ్రిప్పింగ్ గా ఉంటుంది. సీన్స్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది పడుతుంది. నెగటివ్స్ అయితే నేను ముందు చెప్పినట్టుగానే జస్ట్ ల్యాగ్, మీకు ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, బట్ పేషెన్సీ ఉండండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చూడండి, సెకండ్ హాఫ్ మాత్రం డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో మూవీ అనేది రన్ అవుతుంది. మీకు సెకండ్ హాఫ్ లో అన్నిటికీ ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్పే, ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్పే ఉంటుంది. మీకు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అప్పుడు పే ఆఫ్ అనేది ఇస్తాడు. సీన్ బై సీన్ ఇంటర్లింక్ అనేది చేస్తుంటాడు. ఇంటర్వెల్ కి ముందు ఈ సీన్ కి, సెకండ్ హాఫ్ లో ఉన్న ఈ సీన్ కి మీకు ఇంటర్లింక్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ వెంకటేష్ మహా, యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఓకే, సి నా తరపు నుంచి ఒకవేళ ఈ వీడియో చూస్తే నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్ నీకు ఏంటంటే, కొద్దిగా నువ్వు ఎంచుకునే స్టోరీస్ కరెక్ట్ ఉన్నాయి, తీసే విధానం కొద్దిగా అంత బోర్ రాకుండా, అంటే నీ మైండ్లో అరే ఇలా పెడితే కొత్తగా ఉంటుందేమో, ఆడియన్స్కి నచ్చుతుందేమో అని చెప్పేసి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందేమో, బట్ దట్స్ గుడ్. బట్ అది కొంతమంది ఆడియన్స్కి నచ్చదు. వాళ్ళు అరే మూవీని థియేటర్లో చూడకపోవచ్చు, వేస్ట్, ఓటీటీకి వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా, ఇక నువ్వు ఆ పర్స్పెక్టివ్ నుంచి కొద్దిగంత బయటకు వచ్చాయి, కొద్దిగంత ఆడియన్స్కి నచ్చే విధంగా దిగు. ఎందుకంటే చాలా మంది, నేను థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు చాలా మంది చెప్పారు నాకేంటి, ఇదే మూవీని, ఇదే స్టోరీని వేరే విధంగా కూడా తీయొచ్చు, బట్ డైరెక్టర్ ఆ విధంగా ఎందుకు తీయలేడు అని. ఎందుకంటే అది డైరెక్టర్ చాయిస్, మనం ఏం చేయలేం దానికి. ఓకే, సో యా, మూవీ మీద ఇదైతే నా రివ్యూ. మూవీ ఒకవేళ మీరు చూడకపోయింటే మాత్రం మూవీ చూడండి, లేదు మేము థియేటర్లో చూడం, మేము ఓటీటీలో చూస్తామంటే కూడా ఓటీటీలో వచ్చాక మూవీ అనేది చూడండి, మీకు డెఫినెట్గా మూవీ అనేది నచ్చుతుంది. ఓకే, సో ఇది మూవీ మీద అయితే నా రివ్యూ. మూవీలో ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి ఒకసారి కమెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటా, బాయ్.